హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 15వ భాగం. పరాశక్తి పరమేశ్వరులు మూల చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భావం. అర్ధనారీశ్వరుడు అంతర్ధానమయ్యాక బ్రహ్మదేవుడు కన్నులు మూసుకొని తన త్రికాల జ్ఞానము ఉపయోగించి దివ్య దృష్టితో సావిత్రీదేవి గురించి తెలుసుకోవాలని పరబ్రహ్మ సృష్టి ఆరంభము నుంచి జరిగిన సంఘటనలు వీక్షిస్తున్నాడు. పరబ్రహ్మ కృష్ణునిగా అవతరించిన తరువాత ఆయన వామ భాగము నుండి స్త్రీ రూపంగా కృష్ణాదేవి అవతరించింది. కృష్ణుడు కృష్ణాదేవి కలయిక వలన ఒక మగ శిశువు జన్మించాడు. ఆ బాలుడే వటపత్రసాయి అయిన శ్రీ మహావిష్ణువు. కల్పాలు గర్భభాగం ధరించి జన్మించిన శిశువుని కృష్ణాదేవి వటపత్రంపై ఉంచి మహాజలధిలో వదిలివేసింది. ఇది నచ్చని కృష్ణుడు కృష్ణాదేవిని ఆమె అంశముతో జన్మించబోయే అప్సరసలని వారికి సంతానం కలుగదని శపించాడు. కృష్ణాదేవి తప్పు తెలుసుకొని కృష్ణుని క్షమించమని కోరింది. మన్నించిన కృష్ణుడు శాప ఫలంగా కృష్ణాదేవి సృష్టికి తోడ్పడదని తెలిసి ఆమె నుంచి ఇతర స్త్రీలను అవతరింపచేయాలని భావించాడు. ఫలితంగా కృష్ణాదేవి జిహ్వా భాగం నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించింది. మహాసరస్వతి వామభాగము నుండి లక్ష్మీదేవి, దక్షిణ భాగము నుండి రాధాదేవి అవతరించారు. లక్ష్మీదేవిని విష్ణువుకి సహధర్మచారిణి చేసి కృష్ణుడు సరస్వతి లక్ష్మీదేవితో గోలోకం చేరుకున్నాడు. గోలోకం చేరుకున్న కృష్ణుడు సృష్టి స్థితి లయ కార్యాన్ని ముందుకు సాగించడానికి వీలుగా తనను ద్విరూపినిగా చేసుకున్నాడు. దక్షిణ భాగం కృష్ణుడు అయితే వామ భాగము నుండి మరొక దివ్య పురుషుడు అవతరించాడు. అతడు వ్యాఘ్ర చర్మము ధరించి శరీరమంతా భస్మము ధరించి ఉన్నాడు. జటాజూటముతో 3 నేత్రాలు, పంచముఖాలు కలిగి శుద్ధ జ్ఞాన స్ఫటికంలా మెరిసిపోతున్నాడు. హస్తములో త్రిశూలము కలిగి పట్టీశం ధరించిన ఆ దివ్య పురుషుడు సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు. సర్వేశ్వరునికి జోడిగా ఉండటానికి కృష్ణుడి వామభాగము నుంచి కృష్ణప్రియ, విష్ణుమాయ, సర్వశక్తి స్వరూపిణి దేవీ స్వరూపాలన్నింటికీ బీజ రూపిణి మూల ప్రకృతి అయిన దుర్గాదేవి అవతరించింది. కృష్ణుడు వారిద్దరినీ ప్రసన్నంగా చూసి, మీరు పరబ్రహ్మ అయిన నా నుంచి అవతరించిన ప్రకృతి పురుషులైన పరాశక్తి పరమేశ్వరులు. నా దేహములోని వామభాగము నుండి మీరిద్దరూ అవతరించారు కనుక మీరు అర్ధ శరీరులై కలిసి ఉండి ఏకదేహులైన అర్ధనారీశ్వరులుగా విరాజిల్లుతారు. దుర్గమమైన ఈ దుర్గాశక్తితోనే సమస్త జీవ చైతన్యము జరుగుతుంది. పరాశక్తి అనుగ్రహం ముగిసిన జీవులను లయం చేసే లయకారుడిగా పరమేశ్వరుడు ఉంటాడు. పరాశక్తి పరమేశ్వరులారా, జలధిలో వటపత్రము బాలునిగా శయనించి పూర్ణ రూపము దాల్చిన శ్రీ మహావిష్ణువు వామ భాగము విష్ణుమాయగా, దుర్గాదేవి మహాదేవునిగా నీవు అవతరించి విష్ణువుకి సరి సమానులై సృష్టి కార్యములో ఆయనకు సహకరించండి అని దిశానిర్దేశనం చేశాడు. సరేనని పరాశక్తి పరమేశ్వరుడు అదృశ్యమయ్యారు. అనంతరం కృష్ణుడి నాభి చతుర్ముఖుడు, చతుర్భుజుడు అయిన దివ్య పురుషుడు దండ కమండలాలు ధరించి అవతరించి కృష్ణుని స్తుతించాడు. కృష్ణుడు సంతసించి చతుర్ముఖ మహాజలధిలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నాభి కమలము నుంచి నీవు ఆవిర్భవించాలి. శ్రీ మహావిష్ణువు అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టించి ప్రతి బ్రహ్మాండములో విష్ణువుగా అవతరిస్తాడు. నీవు ఒక్కొక్క బ్రహ్మాండములో గల విష్ణువు నాభి కమలము నుంచి బ్రహ్మగా అవతరించి సృష్టికర్తగా బాధ్యత నిర్వహించుము. మూల బ్రహ్మవైన నీ ప్రతి రూపాలే ఈ బ్రహ్మాండాల బ్రహ్మలందరూ అవుతారు. అయినా వారికి నీకు ఎటువంటి సంబంధము ఉండదు. అలాగే ఇతర బ్రహ్మాండాలలో ఉన్న బ్రహ్మలలో కూడా ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు.
అందరూ తమకు జన్మనిచ్చిన మహావిష్ణువునే తమ తండ్రిగా, తమ జగత్కర్తగా భావిస్తారు. నీవు వెంటనే వెళ్ళి మహాజలధిలో శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉదయించే పద్మము నుండి అవతరించుము అని ఆదేశించాడు. మరుక్షణం చతుర్ముఖుడు అదృశ్యుడై మహావిష్ణువు నాభి కమలము నుంచి అవతరించాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.